శ్రీమాత్రే నమః. మనకు ఊహ తెలియని వయసు నుంచే మనల్ని ఒక అదృశ్య కవచంలా కాపాడుకునే అద్భుత శక్తి ఒకటి ఉంటుంది. అదే మన వంశాన్ని రక్షించే ఇంటి దైవము, కులదైవము. ఇష్టదైవాన్ని గుండెల్లో పెట్టుకుని పూజించటం ఎంత ముఖ్యమో, తరతరాలుగా మన వంశాన్ని కాపాడుతూ వస్తున్న ఇంటి దైవాన్ని కూడా మరువకూడదు. ఆస్తిపాస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఏ స్వార్థం లేకుండా మనల్ని కాపాడే ఆ దైవంతో బంధం తెగిపోతే? ఈ ప్రశ్నకు సమాధానమే మహాస్వామివారి సమక్షంలో జరిగిన ఈ కంట తడి పెట్టించే యథార్థ సంఘటన. ఒకరోజు కంచి మఠంలోకి ఒక భక్తుడు ప్రాణాపాయ స్థితిలో తూలుతూ తడబడుతూ లోపలికి వచ్చాడు. అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి. చూస్తుండగానే అందరి ముందు నోటి వెంట రక్తం కక్కుతూ కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారికి భయం వేసింది. వైద్యులు పరీక్షించారు. ఇది తీవ్రమైన హెమరేజ్ అని వెంటనే ఆసుపత్రికి తరలించాలని కంగారు పెట్టారు. కానీ అపర పరమేశ్వరుడైన కంచి మహాస్వామి వారి దివ్య దృష్టికి ఆ భౌతికమైన జబ్బు వెనక ఉన్న ఆధ్యాత్మిక లోపం స్పష్టంగా కనిపించింది. ఆ భక్తుడి పరిస్థితి చూసి స్వామివారు చలించిపోయారు. వైద్యులు చెబుతున్నట్లు అది కేవలం శారీరక రుగ్మత కాదని స్వామివారికి తెలుసు. ఆ భక్తుడి వంశాన్ని కాపాడే ఇంటి దైవం తిరువాచూర్ మధురకాళి అమ్మన్న. కానీ ఈ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో పడి ఆ భక్తుడు తన కులదైవాన్ని పూర్తిగా మరిచిపోయాడు. కనీసం ఆ తల్లిని స్మరించటం కూడా మానేశాడు. అంతేకాదు, చిదంబరం వెళ్లి నటరాజస్వామి వారిని దర్శించుకున్న ఆ భక్తుడు అక్కడే ఉన్న తన ఆరాధ్య దైవమైన తిల్లైకాళి అమ్మవారిని కన్నెత్తి కూడా చూడకుండా వచ్చేశాడు. ఆ ఇంటి దైవాన్ని మరిచిపోవటం వల్లే అతనికి ఆ ప్రాణ సంకటం ఎదురైందని మహాస్వామివారు గ్రహించారు. మహాస్వామివారు కేవలం ఒక సన్యాసి కాదు, భక్తుల పాలిట ఆత్మీయ వైద్యుడు. వెంటనే కంచి కాళికా అమ్మవారి కుంకుమను తెప్పించి ఆ భక్తుడి నుదిటిన స్వయంగా దిద్దించారు. కొంచెం కొంచెంగా చల్లనీరు తాగిస్తూ అతనికి ప్రశాంతతను చేకూర్చారు. అదే సమయంలో అధిక రక్తపోటును కూడా గమనించి ఆహారంలో ఉప్పును పూర్తిగా తగ్గించండి అని ఒక వైద్యుడిలా అత్యంత వాస్తవికమైన సలహా కూడా ఇచ్చారు. మరుసటి రోజు ఉదయానికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ భక్తుడు సంపూర్ణ ఆరోగ్యంతో నూతనోత్సాహంతో లేచి నిలబడ్డాడు. తన ఇంటి దైవాన్ని మరిచిపోయిన విషయం స్వామికి ఎలా తెలిసిందో అర్థం కాక ఆశ్చర్యపోయాడు. ఇక నా జీవితంలో నా ఇంటి దైవాన్ని ఎప్పటికీ మరువను అని కన్నీటి పర్యంతమై ప్రమాణం చేశాడు. ఇది కేవలం ఒక భక్తుడి కథ కాదు, మనందరి కళ్ళు తెరిపించే ఒక అద్భుతమైన గుణపాఠం. ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కోసం ఆరాటపడతాం, వాళ్ళు ఇచ్చిన ఇంటి పేరుని గర్వంగా చెప్పుకుంటాం. కానీ వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తరతరాలుగా ఆరాధించిన దైవాన్ని మాత్రం వదిలేస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? మనం ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని చేసినా మన పునాది అయిన కులదైవాన్ని మరిచిపోతే మనం ఏం చేసినా సంపూర్ణత రాదు. మనం ఎదుర్కొనే ఎన్నో అకారణ కష్టాలకి, అంతుచిక్కని బాధలకి మూల కారణం ఏంటో తెలుసా? మన ఇంటి దైవాన్ని విస్మరించటమే. మన ఇంటి దైవం ఎవరో తెలియకపోతే పెద్దల్ని అడిగి తెలుసుకోండి. ఎంత కష్టమైనా సరే వెతికి పట్టుకోండి. ఆ దైవం పాదాలను పట్టుకుని మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకోండి. కష్టాలన్నీ మంచులా కరిగిపోకపోతే అప్పుడు అడగండి. ఇంటి దైవాన్ని మనం ఆరాధిస్తే ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదు, అంటే ఏ నెగటివ్ శక్తి కూడా. చెట్టు ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా గాలివానలకి పడిపోకుండా దాన్ని నిలబెట్టేది నేలలో బలంగా పాతుకుపోయిన దాని మూలాలే. అలాగే మనం జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా, ఈ ఆధునిక ప్రపంచంలో ఎంత వేగంగా పరుగులు తీస్తున్నా ఏ ఆపద రాకుండా మనల్ని నిలబెట్టేది, రక్షించేది మన ఇంటి దైవమే. కాబట్టి మన పూర్వీకులు ఏ దైవాన్నైతే నమ్ముకుని బతికారో ఆ దైవాన్ని ఒక్కసారి మనసారా స్మరించుకుని, తెలిసి చేసినా తెలియక చేసినా మా తప్పులను క్షమించి మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి అని ఒక్కసారిగా వేడుకోండి. ఆ క్షణమే మనలో తెలియని ఒక అద్భుతమైన ధైర్యం, ప్రశాంతత ఖచ్చితంగా మనకి అనుభవం అవుతుంది. ఎన్నో అద్భుతమైన విషయాలని చెప్పటం మాత్రమే కాకుండా మనం చేస్తున్న తప్పులని మనకి తెలిసేలా చేసిన మహాస్వామి వారి రుణం ఎలా తీర్చుకోగలం చెప్పండి?
ఒక్కసారి ఆయన తలుచుకుని జయ జయ శంకర హరహర శంకర అని కామెంట్ చేయటం మర్చిపోకండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.